ఎల్లపుర గ్రామం పియపల్లి మండలం. నన్ను ఈ ప్లాట్ఫారానికి పరిచయం చేసింది మల్లయ్య సారు. మరి నేను ఈ ప్లాట్ఫారానికి రాకముందు ఒక వ్యవసాయం చేసుకునే రైతు బిడ్డని, నేను కూలి పని చేసుకునేదాన్ని, చిన్న చిన్న పనులు చేసుకునేదాన్ని. నన్ను చిన్న ఫోన్ చేసి ఇట్లా ఉంటుంది చెల్లె మరి మీటింగ్కు వచ్చి ఒకసారి విను అని అంటే నేను చూస్తానే వచ్చిన. నేను ఫస్ట్ మీటింగ్లే కనెక్ట్ అయినా. నేను 3 తరాల ఇన్కమ్కి కనెక్ట్ అయినా. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేసి మేము వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి నా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవాలి, మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, నాలాగా కావుతాయి నాకు ఎప్పుడు ఉండేది. మంచిగా మంచి భవిష్యత్తు, మంచి లైఫ్ ఇవ్వాలి పిల్లలకి అని ఎప్పుడు ఆలోచించేదాన్ని. ఏదో ఒకటి దొరకపోద్దా, ఏదో ఒకటి చేస్తా అని నేను అనుకునేదాన్ని. కానీ ఏం దొరకపోయేది, ఊళ్ళోనే ఉండాల్సి వచ్చింది. ఇంకా ఈ ప్లాట్ఫారం నాకు ఫస్ట్ రోజే నేను ఫిక్స్ అయినా, ఇది చేయాలని. నేను గట్టిగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వచ్చినా నేను నిలబడాలని. ఫస్ట్ ఇంటి వాళ్ళని ఒప్పించుకున్న, అమ్మ నాన్నని మా ఆయనకి చెప్పిన ఇట్లా సంగతి ఇట్లా నేను చేసుకుంటా అంటే సరే నీ ఇష్టం అని చెప్పిండు. నేను అప్పటి నుంచి మీటింగ్కి రావడం స్టార్ట్ చేసిన. కూలి పని పోయేది, సిఎన్సీ తీసుకునేది. 3000 దాచిపెట్టి ఏ రోజు నేను 100 చేయకుంటుండలేదు. ఫస్ట్ నుంచి కూడా 100 చేసుకుంటూ వచ్చినా. నేను కూలి పని పోయి చిన్నగా నేను దాచిపెట్టుకున్న డబ్బులతో సిఎన్సీ చేసుకొని ఆ సిఎన్సీ అమ్ముకునేదాన్ని. నేను అది అమ్ముకొని మళ్ళీ పైసలు తీసుకునేదాన్ని. ఎందుకంటే నేను కూలికి పోతే నాకు 3000 4000 తప్ప ఎక్కువ రావు కదా. మళ్ళీ నేను అవి అమ్ముకునేదాన్ని. అవి అమ్ముకొని మళ్ళీ ఆ పైసలు తీసుకొని ఇంట్లో ఖర్చులకు ఉంచుకునేదాన్ని. అట్లా మా సార్కి తెలియకుండా నేను చాలా చేసిన. సిఎన్సీలు తీసుకోవడం వల్ల ఆయన డబ్బులు అడిగితే తిడతాడు, నీకు డబ్బులు పెట్టేదైతే ఏమొద్దులే, నువ్వు పని పోవండి. ఎందుకంటే డబ్బులు వచ్చేదైతే తోలుతారు కానీ డబ్బులు పెట్టేదైతే తోలరు కదా, ఏమొద్దులే అన్నాడు 2-3 సార్లు అడిగితే. మరి ఏం కాదులే అని ఇంకా మా నాన్న వాళ్ళని కూడా నేను గట్టిగా, నాన్న నేను చేస్తానన్నప్పుడు సరే మీ ఇష్టం చేసుకో, నువ్వు ఏదైనా చేస్తావులే అని నాన్న వాళ్ళు అన్నప్పుడు నేను పోయి చేసిన. ఫస్ట్ రిజల్ట్ మన కాంచి రావాలని నేను ఫస్ట్ మా తోటకి వాడిపించిన చిన్నగా గుల్కలు ఇప్పించి స్ప్రే మందులు కొట్టిన. ఫస్ట్ సారికి కొంచెం పక్కన చేనుకి మా చేనుకి మంచిగా అనిపించింది. రెండోసారి మళ్ళీ వేయించినాక కాయ సైజు మంచిగా వచ్చింది. అందరు పిందెలు రాలిపోతూ పూత రాకపోయేది బాగా. ఇప్పుడు మా ఊర్లో మాది హైయెస్ట్గా ఏంటి ఇది కొనే వాళ్ళు ఉంటారు కదా, టన్నులలో ఎక్కువ రేటు పెట్టి కొనేది. ఏమేసారు మీకు బాగా వచ్చింది సైజు, కలర్ వచ్చింది, బాగా కలర్ వచ్చింది, సైజు వచ్చింది. ఏమేసారు అని అంటే మా బుజ్జి ఎల్లో చేస్తుంది, అందులో మందులు తెచ్చికొట్టిందని మా నాన్న చెప్పేవాడు. అయితే నన్ను 2-3 అడిగిరు. అట్లనే నేను కూడా వాళ్ళకి కొంచెం సజెషన్ ఇప్పిస్తున్నా. వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇంకా మా ఇంట్లో రేషన్ బియ్యం ఇస్తారు. ఫస్ట్ నేనేం చేసేదాన్ని, కిరాణా సోపు బియ్యం ఉంటాయి కదా, వాళ్ళు వచ్చినప్పుడు ముందర పెట్టుకొని తోమడం. కానీ వాళ్ళు ఎవరైనా చెప్తే వినరు కొంతమంది. ఎందుకంటే నువ్వు మా ఊళ్ళోనే ఉండి మాతో పాటు పనిచేసి నువ్వు చెప్తే మేము వినాలా అంటారు. అట్లా కాకుండా వాళ్ళ ముందరనే నేను ఇవన్నీ తీసేది ఎట్లా పెట్టేది, ఏంటిది బుజ్జి, ఇది ఏంటిది కొత్తగా ఉంది మన ఊళ్ళో లేదు కదా అని అంటే ఇది ఇట్లా గ్యాస్ స్టవ్లు పోద్ది, ఇది టీ పొడి అని చెప్పిన. అయితే బేట్లో కూడా 100 రూపాయలు ఇది అంటే వాళ్ళు కుళ్ళ తెచ్చుకుంటారు 100 రూపాయలకి ఇంతే వస్తుంది. అయితే కుళ్ళ తెచ్చుకునే బదులు నీకానే తీసుకుంటామని తెలుసా, ఊర్లో షాపు పోవడం బంద్ చేసి ఒక్కరోజు 2 రోజులు లేకపోయినా నా దగ్గర తీసుకుపోయి తెచ్చు. నేను ఇవాళ పోలేదు, నా దగ్గర అయిపోయినాయి అన్నా కానీ ఏం కాదు నీ దాంట్లో కొంచెం పెట్టు, మళ్ళీ వేరే కాడికి మేము పో అనేది. అట్లనే చిన్నగా ఇంకా అన్నీ నాకు కిరాణా సామాన్లు మొత్తం మా ఊర్లోనైతే నేనే చాలా అమ్ముతున్నా. కొట్ల కన్నా నేనే ఎక్కువ అమ్ముతున్నా. అట్లా చిన్నగా టీమ్ చేసుకున్నా. చిన్నగా నేను ఇప్పుడు గోల్డ్ పొజిషన్లో ఉన్నా. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 153 రూపాయలు, నా నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి 22,000. నా గోల్ వచ్చేసి నా ఫ్రెండ్స్ వాళ్ళు కానీ ఎంతోమంది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ సపోర్టు అంటే చీరలకి కానీ గాజులకు కానీ ప్రతి ఒక్కటి ఆడవాళ్ళు అడిగి ఒక్కోసారి చీరలు ఇచ్చుకోవడం, ఏడున్నాయి పైసలు అడిగిదాన్ని. నాకు ఆ సెల్ఫ్ రిక్వెస్ట్ చాలా ఉంటుంది, ఆత్మాభిమానం. ఒకసారి కసుకున్నా నీకేంది ఇచ్చేది అన్నప్పుడు నాకు అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే అందరికీ ఉంటుంది, ఆడవాళ్ళకి అందరికీ ఉంటుంది. మా సొంతంగా మేము సంపాదించుకోవాలని అందరికీ ఉంటుంది. అలాంటి ఆడవాళ్ళని నేను తీసుకురావాలని గోల్ పెట్టుకుంటున్నాను. నా టీంలో ఎక్కువ లేడీస్ని ఎక్కువ తీసుకురావాలని గోల్ పెట్టుకు నేను మార్చి వరకు 50,000 సంపాదించాలని గోల్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సార్.